వచ్చింది అనుకుంటున్నాను కొంతైనా. ఎట్లా అంటే 3 గ్రూపులు ఉన్నాయి కదా. ఒకటి ఎవరు చెప్పండి? అన్య జనులు. ఆరంభం ఎక్కడి నుంచి? ఆదాము నుంచి. ఒక్కని నుండి ఎవరా ఒకడు? ఈ అన్ని జనుల పరిస్థితి ఏంటి? లేచిన దగ్గర నుంచి దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. దేవుని ఎరిగియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకుండా ఉంటాం. అక్షయుడగు దేవుని మహిమను 3 ఉన్నాయండి. ఒకటి ఐడలట్రీ, విగ్రహారాధన. 2 ఇమ్మోరాలిటీ, అపవిత్రత. 3 ఇన్జస్టిస్, అన్యాయం. ఇది అన్య ప్రపంచం యొక్క చరిత్ర. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆ పెద్ద లిస్టు సారాంశం 3 ముక్కల్లో చెప్పొచ్చు. ఒకటి ఏం చెప్పండి? ఐడలట్రీ, విగ్రహారాధన. 2వది ఇమ్మోరాలిటీ. 3వది ఇన్జస్టిస్. ఈ 3 అన్య ప్రపంచంలో ఉన్నాయి. ఈ 6000 సంవత్సరాల్లో అనేకమైన రాజ్యాలు, దేశాలు ఏర్పడ్డాయి. మనకు తెలిసిందే కదా. ఎక్కడ స్టార్ట్ అయిన దేశాలు? ఏ అధ్యాయంలో? 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయంలో అన్య ప్రపంచాలు, అన్య దేశాలు ఏర్పడ్డాయి. అందులో 4 ముఖ్యమైన రాజ్యాలు బైబిల్ చెప్పబడినాయి. ముఖ్యంగా 5. ఐగుప్తు సామ్రాజ్యం మోషే టైంలో, తర్వాత కాలాల్లో బబులోను సామ్రాజ్యం, మాదే పార్సికులు, గ్రీకులు, తర్వాత ఎవరండి? రోమన్స్. ఇవి బైబిల్ ప్రకారం ఉన్నవి. ఇక భవిష్యత్తులో ఒక గొప్ప సామ్రాజ్యం రాబోతుంది. ఒక వ్యక్తి కిందకు వస్తుంది. అతన్నే క్రీస్తు విరోధి అంటారు. ఆ విషయాలు మనం చివరిలో లాస్ట్ సెషన్లో మనం చూస్తాం. ఇక లాస్ట్ ఫైట్ అన్నమాట. సాతానుడు తన యొక్క జ్ఞానాన్ని, కుయుక్తిని ఉపయోగించి దేవుని మీద వ్యతిరేకమైన ఆఖరి తిరుగుబాటు చేసే సమయం వచ్చింది. దానికి అనుగుణంగానే ప్రపంచం అంతా సిద్ధపడుతుంది. ఎట్లా సిద్ధపడుతుంది అంటే, ఒకే దేశము, ఒకే రాజ్యము, ఒకే రూపీ రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఐక్యరాజ్య సమితి ఉద్దేశం ఏంటి? అందరూ కలిసి ఉండాలి, అంతే కదా. యూరోపియన్ కామన్ అంటే అందరూ కలిసి ఒకే, యూరోప్ దేశాలందరూ కలిసి ఒకే రూపాయి ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే వ్యక్తి కింద ఉండాలి అనేది స్లోగా వెళ్తుంది. రేపు భవిష్యత్తులో అది జరుగుతుంది. అది అన్ని జనుల యొక్క చరిత్ర. వాళ్ళ గురించి తెలియాల్సిన పని లేదు. కారణం మనందరం కూడా ఎవరిని చెప్పండి? అన్ని జనులమే. రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై, ఈ 7 సంఘాలకు రాయబడిన పత్రికలు అన్య జనుల్లో నుంచి ప్రభువుని నమ్ముకున్న వారికి రాయబడ్డాయి. సో మన యొక్క చరిత్ర బైబిల్లో ఎక్కడుంది? నిర్గమకాండంలో లేదు, యెహోషువ గ్రంథంలో లేదు, హోషేయ గ్రంథంలో లేదు. ఎక్కడుందండి? ఇప్పుడే చెప్పాను కదా, 7 సంఘాలు ఉన్నాయి. ఏంటేంటవి? రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసై, తెస్సలోనిక. 7 సంఘాలు ఎవరు అంటే, ఆయా దేశాల్లో సువార్త విన్న అన్ని జనులు ప్రభువుని నమ్ముకున్నారు. వారు సంఘముగా ఏర్పడ్డారు. ఆ 7 పత్రికలు చదివితే చాలు. అసలు మన యొక్క గతము, మన ప్రస్తుతము, మన భవిష్యత్తు అందులో ఉంది. ఉదాహరణ తెస్సలోనిక పత్రిక ఉంది. 1వ అధ్యాయం మీరు చదవండి. పౌలు వారంతా తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి సువార్త నిశ్చేతతో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించారు. అక్కడేం అద్భుతాలు చేయలేదు. తెస్సలోనికలో సువార్త విన్నారు, విగ్రహాల నుంచి బయటకు వచ్చేసారు, నిజదేవుణ్ణి తెలుసుకున్నారు, ఒకే జీవితం కలిగి జీవిస్తున్నారు. ఏంటి వారి జీవితం అంటే, ప్రభు వస్తాడని ఎదురు చూస్తా జీవిస్తున్నారు, అంతే. సింపుల్ లైఫ్. మన లైఫ్ కూడా అంతే కదండి. మనం కూడా ఏం చేసాం? సువార్త విన్నాం, విడిచిపెట్టాం. దేని కొరకు? సత్యవంతుని తెలుసుకున్నాం, ఇప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం, అంతే. ఇంకింతకు మించి ఏం లేదు. చూస్తారు, ఒకసారి చదవండి అన్నమాట. సో ఈ 7 పత్రికలు మీరు ఎంత బాగా చదవగలిగితే, ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే, లేఖనాలు అంత బాగా అర్థమవుతాయి. కారణం, బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో మన గురించి రాయబడినవి అవే. చూస్తారు, తెస్సలోనిక పత్రిక 4 నుంచి చదవండి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే.
ఉమ్, ఉమ్, ఉమ్. సువార్త చెప్తున్నప్పుడు వ్యతిరేకాలు వస్తాయి, మన లోకస్తుల ద్వారా, నామకార్థ క్రైస్తువుల ద్వారా. అయినా మీరు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు? అక్కడున్నది ప్రభు వస్తాడు, ఎదురు చూస్తున్నారు. అది మన యొక్క గోల్. ఆయన వస్తాడు ఎదురు చూస్తున్నారంటే ఏదో జరగాలని కాదండి. ఇవన్నీ అయిపోయినాక కాదు, నా జీవిత టైంలోనే వస్తాడు. 9-10 వచ్చిన చదవండి బ్రదర్. ఉమ్, 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 ఉమ్. ఈ వచనం కీలకమైన, రాబో ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. ఒక క్లూ. మనం శ్రమల గుండా వెళ్ళము అనటానికి ఒక పెద్ద క్లూ ఏంటంటే, మనం ఒకప్పుడు విగ్రహారాధికులం, సువార్త విన్నాం, విశ్వసించాం, అవి వద్దనుకున్నాం, దేవుని వైపు తిరిగాం, ఎదురు చూస్తూ జీవిస్తున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయం 17 వచనం నుంచి ఆ తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తున్నాడు. ఏం గ్యాప్ లేదండి కదా. ఏమన్నా గుర్తులు ఏమైనా ఉన్నాయా అక్కడ? కరువులు కలగాలి, భూకంపాలు కలగాలి, ఇవన్నీ ఏం చెప్పట్లేదు. తెస్సలోనిక సంఘానికి చెప్పిన నమూనా, నందికొట్కూరు సంఘానికి చెప్పిన నమూనా. సేమ్ మన లైఫ్ కూడా అంతే. మనం కూడా, మన పూర్వీకులు కూడా ఎవరు చెప్పండి? విగ్రహారాధికులే. అవునా కదా? సువార్త విన్నాము, జీవిస్తున్నాము, దేవునికి దాసులుగా ఉంటున్నాము, ఎదురు చూస్తున్నాము. ఎనీ మూమెంట్ వస్తాడు. ఒకటి మాత్రం వాస్తవం, ఉగ్రత కొరకు మనం ఏం కలదండి, నియమించబడలేదు. ఈ క్లూస్ తీసుకున్నారు. సంఘము ముందుగా ఎత్తబడిద్ది అని చెప్పారు. ఎఫెసీ పత్రిక తీసుకోండి. దానిలో కూడా మనం గతకాలం మునుపు మనం ఎవరు చెప్పండి? దూరస్తులం, దేవుడు లేని వారం, క్రీస్తు లేని వారం, గాడ్లెస్, క్రైస్ట్లెస్, హోప్లెస్. అలాంటి మనం క్రీస్తు రక్తం వల్ల ఏమయ్యాము? సమీపస్తులమయ్యాము. ఒకరోజు తండ్రి ఎదుట మనం నిర్దోషులుగా ఏం కాబోతున్నాం? నిలబెట్టబడబోతున్నాం, ఉండబోతున్నాం. ఒకరోజు మనం తీసుకొని పోబడతాం. కొలసీ పత్రిక కూడా సారాంశం అదే. గతకాలం ముందు దేవునికి దూరస్తులు, విరోధ భావం కలిగిన వారు, తన సన్నిధిని మిమ్మల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మన జీవం ఆయనలో దాచబడింది. ఒకరోజు మనం పరలోకంలో ఆయనతో కూడా ఉండబోతున్నాం. కాబట్టి ఈ 7 పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి. మిగిలిన డినామినేషన్స్ పౌలు పత్రికలను పక్కన పెట్టేసింది. పౌలు అంటే ఇష్టపడరు, పౌలు రాతలను ఇష్టపడరు. పౌలు ఎవడండి అంటారు. క్రైస్తవులే, బోధకులే. అందుకే వాళ్ళకి సత్యం అనేది మరుగు చేయబడింది. మనం చేయాల్సిన పని ఏంటంటే, అపోస్తులైన పౌలు యొక్క బోధలను మనం స్వీకరించాలి. తిమోతికి రాసే 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అన్ని విషయాల్లో వివేకము, అది చాలా హింట్ బ్రదర్స్. మన ఆత్మీయ జీవితంలో ఏ సత్యమైన అర్థం కావాలంటే పౌలు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. నేను చెప్పు మాటలు ఆలోచించుకో తిమోతి. అన్ని విషయాలు దేవుడు నీకు విలువిస్తాడు. మనం వాళ్ళ బుక్స్, వీళ్ళ బుక్స్ చదవచ్చు, మంచిదే. కానీ అసలు చదవాల్సిన ఎవరివి? అపోస్తులైన పౌలు రాతలు. ఎందుకంటే అన్ని జనులకు బోధకుడు ఆయన, అన్ని జనులకు అపోస్తులుడు ఆయన. ఈనాడు ఈ దుర్బోధలు చెప్పేవారి సమస్య ఏంటంటే, అసలు పౌలు బోధను పక్కన పెట్టేశారు. అక్కడే ప్రాబ్లం వచ్చేసింది. కానీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరండి? అపోస్తులైన పౌలు. ఈ విశ్వమంతటి, లేకపోతే ఈ యొక్క మానవ చరిత్రలో, ఈ క్రిస్టెండమ్, క్రైస్తవ ప్రపంచంలో పౌలు బోధను స్వీకరించింది కేవలం బ్రదర్ అండ్ వారు మాత్రమే. అంతే తేడా. మిగిలిన వాళ్ళు పౌలు బోధను పక్కన పెట్టేశారు. అందుకే మనకు క్లారిటీ ఉంది.
ఇప్పుడు స్త్రీలు ముసుకేసుకోవటం ఎవరు చెప్పారు? అది పౌలు చెప్పారు. స్త్రీలు మౌనంగా ఉండటం ఎవరు చెప్పారండి? పౌలు చెప్పారు. రొట్టె విరిచే కార్యక్రమం ఎవరు చెప్పారు చెప్పండి? పౌలు చెప్పారు. సంఘం ఎత్తపడటం ఎవరు చెప్పారు బ్రదర్? నేను ప్రభు మాటను బట్టి చెప్పున్నదేమనగా తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో నా మాటలు కాదు, ఎవరు మాటలు అవి? ప్రభు మాటలను బట్టి చెప్పున్నదేమో. కాబట్టి అపోస్తలుడైన పౌలు బోధలు ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం శ్రమల గుండా సంఘము ఎత్తబడదు. ఇది ప్రభు ఆయనకి బయలుపరిచాడు. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మర్మం అంటే ఏంటి? ఇందాక చెప్పే కదండి, దేవుడే బయలుపరచాలి. ఓల్డ్ టెస్టమెంట్లో లేదు అది. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు పాత నిబంధన భక్తులను కూడా సంఘములో క్లబ్ చేయటం ఒకటి పెద్ద సమస్య అయింది. బ్రదరన్లోనే కొంతమంది కూడా చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు? పాత నిబంధన భక్తులు ఉన్నారు కదా, వారు కొత్త నిబంధన వారు కలిస్తేనే ఏమైంది? సార్వత్రిక సంఘం అని చెప్తున్నారు కొంతమంది. రంజిత్ తోఫీర్ గారు ఎక్కువగా ఈ బోధ చేస్తూ ఉంటాడు. ఏ బోధ? పాత నిబంధన భక్తులు ప్లస్ ఇంకెవరండి? కొత్త నిబంధన భక్తులు కలిస్తే ఏంటి? సార్వత్రిక సంఘం. కానీ పెంతుకోస్తు రోజు నుంచి సువార్త, రక్షణ సువార్త విని విశ్వసించిన వారి దగ్గర నుంచి ఆఖరుగా విలేవారి వరకు సంఘం అని మనం చెప్తున్నాం. దీన్ని ఏమంటారంటే యూనివర్సల్ చర్చ్. ఇందులో ఎవరుంటారంటే ఉదయకాలం చూసాం కదా, ఎవరున్నారు? తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము యేసు ప్రభువును నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఉంది అక్కడ, చదవండి. నీవు ఆ మాట అది తెలుసు, ఇది కూడా మనకు తెలియదు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 17 వచ్చింది. ఎందుకు మాటి మాటికి దాన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే ఆ ఐడియా చెప్పి దాని నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి బ్రదర్. దాని ముందు వచ్చిన కూడా అన్న 17 నుంచి చదవండి. అంతవరకు చదువుతారు సహజంగా ఎవరైనా సరే, కానీ దాని ముందు వచ్చినాన్ని మిస్ చేస్తారు. దాని మనసు పెడితే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి 14 వచ్చింది. యేసు మృతి పొందిన తిరిగి వచ్చి నమ్మిన ఎడలా, అదే కదా ఇందా మనం చెప్పుకున్నాం. అలా నమ్మిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి. ఎక్కడున్నారు? బ్యాప్టిస్ట్లో ఉన్నారు, లోదనంలో ఉన్నారు, పెంతెకోస్తులో ఉన్నారు. అందుకే బ్రదర్ అని వారు మొదటి నుంచి మేము పరలోకం వెళ్తామని ఎప్పుడు చెప్పలేదు. 1825 ఎప్పుడైతే ఈ సత్యాలు వచ్చినాయో అప్పటి నుంచి ఇది బోధించారు. ప్రతి విశ్వాసి క్రీస్తును సొంత రక్షకుడు నుంచి ప్రతి విశ్వాసి ఏమవుతాడు? ఎత్తపడతాడు. నో, ఇందులో ఎలాంటి ఫీలింగ్ లేదు. సో తెస్సలోనికీ పత్రిక నమూనా తీసుకున్నారు. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు రాసిన 7 పత్రికల్లో మొదటి 3 పత్రికలు యేసుక్రీస్తు మరియు సిలువ అనే అంశంతో రాయబడినాయి. ఏంటంటే అవి రోమా, కొరింథీ, గలతీ. క్రైస్ట్ అండ్ క్రాస్, ఆ 3 పత్రికలు సిలువ గురించే ఉంటుంది. తర్వాత 3 పత్రికలు ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై. క్రైస్ట్ అండ్ చర్చ్, క్రీస్తు మరియు సంఘము గురించి కదా. సిలువ లేకుండా ఏం లేదండి, సంఘం లేదు. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి? తెస్సలోనికీ మొదటి పత్రిక, తెస్సలోనికీ 2వ పత్రిక. క్రైస్ట్ అండ్ కమింగ్, యేసు ప్రభు ఆయన రావటం. 2 పత్రికలు. మొదటి పత్రిక సంఘం కొరకు రావటం. ఇప్పుడు మనం చూసాం మొదటి అధ్యాయము 4వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? ఆ పట్టణంలో సువార్త ప్రకటించబడింది, అనేక మంది విశ్వసించారు, ప్రభువుని నమ్ముకున్నారు, వారు జీవిస్తున్నారు. ఈ కంటిన్యూ అవుతున్న టైంలో వారికి ఒక వాగ్దానంగా వచ్చింది. ఎనీ మూమెంట్ ఏం కాబోతున్నాం మనం? ఒక బోర వినబడబోతుంది. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, నేను సైన్ కొరకు చూడట్లేదు, ఏదో జరగాలని ఒక దాని కొరకు చూడట్లేదు, సౌండ్ కొరకు ఎదురు చూస్తున్నాను. ఎంతమందికి అర్థమైంది? అన్న స్టార్టింగే చెప్పాడు.
నాకు సైన్ వద్దు. సైన్ అంటే ఏంటి? ఏదో ఒకటి జరగాలి. దాని కొరకు నేను చూడట్లేదు. దేని కొరకు? సౌండ్ కొరకు ఎదురు చూస్తున్నాను. ఎనీ మూమెంట్. అందుకే ఆ బ్రదర్ అండ్ మూమెంట్, ఆ సత్యాలు వచ్చినప్పుడు 1830 నుంచి 1850 వరకు యూరప్ ఖండమంతా సెకండ్ కమింగ్ మెసేజెస్ జరిగింది. ఏ కాన్ఫరెన్స్ పెట్టినా టాపిక్ ఏంటి? సెకండ్ కమింగ్. ఏ టాపిక్ ఎక్కడ పెట్టినా, 1 డే పెట్టినా, 2 days పెట్టినా అల్టిమేట్గా ఏంటండి? సెకండ్ కమింగ్. అంతగా వారు రాకడ అంశాన్ని ప్రేమించారు. అప్పుడు 2 బ్రదర్స్ కలుసుకున్నారనుకోండి మార్కెట్లో, రాకడ గురించి మాట్లాడుకునేవాళ్ళు. బ్రదర్, ఈరోజు ప్రభు వస్తాడేమో. 2 వ్యవసాయదారులు పనిచేసుకుంటున్నారు, నాగలు దున్నుతున్నారు. నాగలు ఆపేసి ఆకాశం వైపు చూసి ఏమనేవాడు తెలుసా? ప్రభువా, ఈ సాయంకాలం వస్తావా? ఒక సిస్టర్ బట్టలు ఆరేయడానికి మేడ మీదకి వెళ్ళింది. కొన్ని బట్టలు దండం ఆరేసి దండం పట్టుకొని ఆకాశం వైపు చూసి అడిగేదంట, ఈ సాయంకాలం వస్తావా? ఎందుకు చెప్పండి? వారు ఎదురు చూశారు. అప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏర్పడిందా? అయ్యా చెప్పండి, ఏర్పడిందా? యుద్ధాలు జరుగుతున్నాయా? ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది ఎప్పుడు? ఈ సంగతులు ఎప్పుడు వచ్చినాయి? 1835 టైంలో. ఇవన్నీ జరగల, కానీ భక్తులు ఏం చేశారు చెప్పండి? ఎదురు చూశారు. సేమ్ తెస్సలోనిక సంఘంలాగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు మనం గుర్తుల కొరకు చూడము. ఎనీ మూమెంట్ మనం ఏం కాబోతున్నాం? ఎత్తబడబోతున్నాం. దట్ ఈజ్ అవర్ హోప్. అందుకే నిరీక్షణ. మరి ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఏంటి? మీరు అడగండి. వాళ్ళ నిరీక్షణ ఏంటంటే, మాకు మెస్సియా మళ్ళీ వస్తాడు, మా రాజ్యాన్ని స్థాపిస్తాడు, ప్రపంచంలో మేమే కింగులు అవుతాం, ప్రపంచాన్ని మేమే ఏం చేస్తాం? శాసిస్తాం. ఆ రోజు వచ్చిద్దని ఎదురు చూస్తున్నారు. అది వాళ్ళ నిరీక్షణ. మరి అనుజన నిరీక్షణ ఏంటి? అన్ని జనుల నిరీక్షణ, నమ్మని వాడి నిరీక్షణ. దేవుని వాక్యం నిరీక్షణ లేని అన్ని జనులు, వాళ్ళకి ఏం హోప్ లేదు కదా. ఏమన్నా నిరీక్షణ ఉందా? పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు, వృద్ధులు అవుతారు, మళ్ళీ హోప్లెస్ జెంటైల్స్. జీవమైన నిరీక్షణ కలిగిన క్రైస్తవులు, రాజ్యమును గూర్చిన నిరీక్షణ కలిగిన ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. ఈ 3 గ్రూపుల్ని మనం ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలు అర్థం చేసుకుంటే దేవుని లేఖనాల్లో నుంచి మనం అవగాహన పొందగలుగుతాం. సో ఇప్పుడు చూద్దాం మరి ఎలా జరుగుతుంది. ఈరోజు ఎంత? 2024 9th. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటి? లేఖనాలు చూసాం. లౌకిక సంఘ లక్షణాలు. అనుజనుల పరిస్థితి చూసాం. పాలిటిక్స్ ఎలా ఉన్నాయి తెలుసు కదండి, ఒకరి మీద ఒకరు. ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది? యుద్ధ వాతావరణంలో ఉంది. ఇంక ఇట్లానే కంటిన్యూ అవుతుందా? ఎక్కడన్నా బ్రేక్ పడదా? 100 సంవత్సరాలు ఇట్లానే ఉంటుందంటే దానికి బ్రేకింగ్ పాయింట్ ఎక్కడ? సంఘం కొరకు ప్రభు రావటంతో ఆరంభం. అందుకే పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 వాగ్దానాలతో ముగించబడింది. చూద్దాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీతి సూర్యుడు మీకు ఉదయించును. ఓల్డ్ టెస్టమెంట్ ఎండ్స్ విత్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16-17 వచనాలు. వేకువ చొక్క సంఘాల కొరకు ఒక పెద్ద డిఫరెన్స్ కనుగొనబడింది. ఇశ్రాయేలుకేమో నీతి సూర్యుడు ఉందా బ్రదర్? అన్నమాట నీతి సూర్యుడు 4 ఇశ్రాయేలు అందరి కొరకై. ప్రకటన 22-16-17 సంఘముల కోసము. ఆ డిఫరెన్స్. సంఘముకేమో వేకువ చొక్క, ఇశ్రాయేలుకేమో నీతి సూర్యుడు. అట్లయితే ఈ రెండిట్లో ఎవరు ముందు? వేకువ చొక్క అంటే తెలుసండి, పెద్దవాళ్ళు చెప్పాలి. ఇక్కడ 4-3 ఆ టైంలో ఒక తెల్లని చొక్క ఒకటి వస్తుంది. ఏ దేశంలో అయినా కనపడిద్ది అది.
ఆ దినాల్లో దాన్ని చూసి బండి కట్టేవాళ్ళంట, బండి కట్టి పొలం వెళ్ళేవాళ్ళంట. సూర్యుడు వచ్చే ముందుగా ఒక తెల్లని చొక్కు ఉంటుంది, దాన్ని ఏమంటారు? వేకు చుక్క. అది ఎంతమందికి కనపడిద్ది? దాని కొరకు ఎదురు చూసేవారు. ఈరోజు నేను చూడాలి. మరి సూర్యుడు ఎవరికి కనపడతారు? ఎదురు చూడాల్సిన పని లేదు. ఆయన పబ్లిక్, ఆయన మేఘారుడే వచ్చును, ప్రతి నేత్రం ఆయనను చూస్తును. ఆయన భూమి మీదకి రావటం, సంఘం ఎత్తబట్టం అనేది రహస్యంగా కొద్ది. ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకున్నప్పుడు ఈ మలాకి గ్రంథం, ప్రకటన గ్రంథం, ఇశ్రాయేలీలు క్రైస్తవుల మధ్య ఉన్న తారతమ్యాలు అర్థం చేసుకున్నప్పుడు ఈ డిఫరెన్స్ కనుగొనబడింది. ఒక క్లియర్గా వారు ర్యాప్చర్ అనేది ఫస్ట్ జరిగిద్ది అని చెప్పారు. ఎలా జరుగుతుంది? తెస్సలోనిక పత్రికలో అక్కడ 3 విషయాలు జరుగుతాయి. ఆ ప్రభు వచ్చినప్పుడు, ప్రస్తుతానికి ప్రభు వారు ఏం చేస్తున్నాడు మనందరికీ బాగా తెలిసింది కదండి. ఏం చేస్తున్నాడు ఆయన? ఈ 2000 years ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఇంకా చాలామంది సువార్తల్లో యేసు ప్రభు అద్భుతాలు చేశాడు కదా, అదే అనుకుంటున్నారు ఇంకా ఆయన్ని. 3.5 years ఏం చేశాడు ఆయన? గుడ్డి వారికి చూపునిచ్చాడు, మోగవారికి, అదే చెప్పుకుంటున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 2000 years ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు కదండి. ఎలా ఉన్నాడు ఆయన? ఉత్తరవాదిగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈ 2000 years ఆయన ఒక పరిచర్య చేస్తూనే ఉన్నాడు. వాటన్నిటికి పైగా మన కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. యేసుప్రభు ఈ లోకంలో కార్పెంటర్ సన్, వడ్లవాణి కుమారుడు కదా, అవునా కదా? చాలా సంవత్సరాల క్రితం నేను ట్రైన్లో వెళ్తుంటే ఎదురు ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్, మంచిగా తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఒక బ్రాహ్మణుడిలాగా ఉన్నాడు. ఆయన మాటల సందర్భంలో అన్నాడు, సార్ మీరు పాస్టర్ గారు లాగా ఉన్నారు కదండి మీ మాటలు చూస్తుంటే. అంటే అవును సార్, నేను దేవుని సేవ చేస్తాను, యేసుప్రభు సేవ చేస్తానంటే. యేసుప్రభు అనగానే ఇట్ట అనుకున్నాడు ఆయన. మంచిది సార్, యేసుప్రభు ఆయన జీవితం 2 ముక్కల్లో చెప్పండి సార్ అన్నాడు. ఎన్ని ముక్కల్లో? 2 ముక్కల్లో. చాలా చెప్తుంటే అబ్బే నాకు అట్టగాదు సార్, నాకు 2 ముక్కల్లో చెప్పండి ఆయన లైఫ్ గురించి అంటుంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఏమో సార్ మీరే చెప్పండి అంటే, ఆ మహానుభావుడు ఆ శిలువ మీద ఉండి ఏం పలికాడండి? ఆయన కొడుతుంటే, హింసిస్తుంటే ఏం పలికాడు? తండ్రి వీరేమి చేసి వీరు అన్నాడు కదా. అంత మహానుభావుడు అండి ఆయన, అద్వైతి అండి అన్నాడు. అద్వైతి అంటే ఇక రెండో వాడు లేడు. మా గురువు గారు ఎప్పుడు చెప్తాడండి, ఆయన అంత మహానుభావుడు లేడండి, ఎందుకంటే ఆయనది మా క్యాస్ట్ అండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. మేము వడ్రంగి వాళ్ళమండి అన్నాడు. ఏమన్నాడనా? వడ్రంగి వాళ్ళం. మా గురువు గారు చెప్పాడు. యేసుప్రభు కూడా ఎవరు చెప్పండి? ఆశ్చర్యపోయాను నేను. ఇజ్రాయెల్ దేశంలో వడ్రంగి వాళ్ళు అంటే 2 పనులు చేస్తారు. ఒకటి చెక్క పని, రెండోది గోడ పని, కట్టడాలు, మ్యాసన్ అండ్ కార్పెంటర్. ఆయన మొదటి రాకడలో ఆయన చెక్క పని చేశాడు. ఆయన రెండో రాకడలో ఇప్పుడు ఆయన హెవెన్లీ కార్పెంటర్గా ఉన్నాడు. మన కొరకు ఏం చేస్తున్నాడు? స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఒక భక్తుడు అన్నాడు, 2000 సంవత్సరం నుంచి కడుతున్నాడు అంటే ఇంకెంత బాగుంటుందో కదా. ఆయన మన కొరకు నిర్మిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోతాం ఆఖరిగా సంతోషంగా చెప్పాడండి ఈ మాటలు, దుఃఖంతో చెప్పలేదు. ఆఖరి గడియల్లో గెత్సెమనకి వెళ్ళే 14వ అధ్యాయంలో, నేను వెళ్తాను, నేను మరలా వస్తాను, నేను తీసుకొని పోతాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున, నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతాను, నేను కొనిపోతాను. దేవదూతను పంపించవచ్చు కదా. మిఖాయేలు దూత, నువ్వు పోయి నంది కొట్టుకోరు, కర్నూలులో ఉండాలని అవలను బాగు చేసుకురామని చెప్పొచ్చుగా. అమెరికా పంపించి వేరే దూతను పంపించి పోగు చేయమని చెప్పొచ్చు కదండి. దూతలను పంపట్లేదు, చెప్పండి. నేనే వస్తాను. నేను అనేది దాని యొక్క ఆంతర్యమని అర్థం చేసుకోవాల్సినది.
మత్తయి సువార్త 24 అధ్యాయంలో 25 అధ్యాయంలో ఆయన తన దూతలను పంపిస్తాడు, తన వారిని పోగు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను పోగు చేయడానికి దూతలు కానీ మన కొరకు దూతలు కాదు, ఆయనే దిగి వస్తున్నాడు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక అటెండర్ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎవరన్నా పట్టించుకుంటాడా? అదే కలెక్టర్ మీ ఇంటికి వస్తే, ఆయన ఇంటికి కలెక్టర్ వచ్చాడంట, ఆయన ఎందుకు రావాలంటే ఆయనకి నీవు నేను ఎంతో ప్రత్యేకం. నేను మరలా వస్తాను, నేను మిమ్మును కొనిపోతాను. అందులో ఉన్న గొప్ప ఆధిక్యత స్నేహితులరా, ఆ బ్లూ ప్రింట్లో ఆయన యొక్క ఎస్కటాలజీ రాబోయే సంగతిలో మొట్టమొదటి జరిగేది ఏంటంటే ప్రభువారి సంఘం కొరకు రావడం. అందుకే లాస్ట్ పేజ్ ఈ మాటలతో ముగించబడింది. ఏ మాటలు అవి? నేను త్వరగా వచ్చుచున్నాను. దాన్ని బట్టి మనం చెప్పగలం క్యాలెండర్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఎనీ మూమెంట్ ఎవరి కొరకు వస్తాడండి? సంఘం కొరకు వస్తాడు. కానీ ఎంతకాలం గడిచింది? 2000 years గడిచింది. నాకు తెలియదు ఇంకెంతకాలం ఉంటుందో. కానీ ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇది లివింగ్ హోప్. కానీ ఇలా జరిగిపోతున్నప్పుడు చాలామంది ప్రియులు ప్రభువునందు నిద్రిస్తున్నారు. చాలామంది గృహాల ఇళ్లలో సీట్లు ఖాళీ అయిపోతున్నాయి. చర్చెస్ విశ్వాసులకు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒక అనారోగ్యము, ఒక బాధ ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇయర్స్ గడుతున్నాయి. సజీవులైన వారు ఉంటున్నారు, చనిపోయిన వారు ఉంటున్నారు. 2 groups ఉంటున్నారు. వారికి ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఏంటి ఆ కార్యం? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని పొరతో, షౌట్, ఆయన శక్తి, ఆయన ప్రభావం. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్ము అన్నాడు కదా. ఆయన మాటలో ఏముంది చెప్పండి? గ్రావిటీ, ఆ పవర్ బయటకు వచ్చాడు. యోహాను సువార్తలో యేసుప్రభువు చేసిన కార్యాలు అలాంటివి. మనం చేసే కార్యాలు చిన్న కార్యాలు. నీళ్లు పోయాలి, చిన్న కార్యమే పెద్ద కార్యమా? చిన్న కార్యమే. పెద్ద కార్యం ఏంటి? అక్షాస్తం చేయటం. వరుసలో కూర్చోబెట్టండి, పెద్ద కార్యమా చిన్న కార్యమా? ఆయన పని ఏంటి? రొట్టెను మల్టిప్లై చేయటం. రాయి దొర్లించండి, తేలిక చిన్నదా? పెద్దదా చిన్నదా? రాయి దొర్లించటం తేలికే, కానీ ఏది కష్టం? లాజరు బయటికి రమ్ము. ఆ శబ్దంతో మనకంటే ముందు ప్రియులు లేస్తారు. అక్కడ కోరస్ పాడతారంటండి. కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో ఉంటుంది, 53 నుంచి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎవరు అంటారు ఆ మాట? ఆ మాట ఎవరు అంటారు? ఇంకొకటి ఉంది, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఈ మాట ఎవరు అంటారు? మీరు చెప్తేనే నేను ముందుకెళ్తాను బ్రదర్. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటారు? ఎవరు అంటారు? సైలస్ ఫాక్స్ గారు మనకంటే ముందుగా చనిపోయిన ప్రియులు, ఓ మరణమా నిన్ను జయించాము అంటారు. మనం చనిపోలేదు కదా, మనం లేపబడ్డా. మనం ఏమంటామంటే, ఓ మరణమా నీ ముళ్ళుతో మమ్మల్ని గుచ్చలేకపోయావు అంటాం. ఇద్దరు కోరస్ పాడుకుంటా ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. అర్థమవుతుంది బ్రదర్? అక్కడ జరిగే కోరస్ ఏంటి? అర్థమైందండి? ఆ కోరస్ ఏంటి? ఓ మరణమా ఎవరు అంటారు? అది జాన్ గారు కదా. ఇప్పుడు చనిపోయి ఎంతకాలం అవుతుందన్న? 10 years. వాళ్ళు పాడే పాట ఏంటి? ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మనం పాడే పాట ఏంటి? మనం కొనిపోబడతాం. ఇట్స్ ఎ టింక్లింగ్, ఇట్స్ ఎ మిస్టరీ. ఇది మానవ జ్ఞానానికి మించింది. ఇది మనకు అర్థం కానిది. ఒక గొప్ప రీయూనియన్ జరగబోతుంది. వేల వేల కోట్ల విశ్వాసులు సమాధుల నుంచి బయటకు రాబోతున్నారు. అది ఇప్పుడే జరగబోచ్చాము. రీజాయిస్, మన యొక్క ఆనందం, మన సంతోషం మన కళ్ళారా చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. ఆయన ఎట్లా ఉంటాడు అట్లానే చూస్తాము.
ఆయనకులాగా మనం ఏమవుతామండి? మారిపోతాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, ఆయన యొక్క సమరూప బాడీలోకి మనం మారిపోతాం. న్యూ బాడీ, ఒక న్యూ వాతావరణంలోకి మనం వెళ్తాం. దీని కొరకు భక్తులు ఎదురు చూస్తున్నారు. అద్భుతమైన పాటలు ఈ ర్యాప్చర్ మీద మన సాంగ్స్ బుక్స్లో ఉన్నాయి. చాలా పాటలు, చాలా ఇష్టమైన పాటలు. యేసుప్రభు రాకడే వేళ వచ్చును మనం పాడారు కదా, చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. రాక యేసుక్రీస్తు యొక్క రాక భావన, సంఘముల యొక్క నిరీక్షణ, విశ్వాస యొక్క హార్ట్ బీట్ ఏంటంటే, నా ప్రభు ఎప్పుడైనా వస్తాడు. అన్ని జనులు యేసుప్రభు రాడు అంటారు, నామకార్థ విశ్వాసులు యేసుప్రభు ఇప్పుడే రాడు అంటారు. కానీ నిజ విశ్వాసులు ఏమంటారంటే, ఆయన ఇప్పుడే వస్తాడు. చాలా కొన్ని వందల అది స్పర్జన్ గారు ఆయన యొక్క చివరి దినాల్లో సెకండ్ కమింగ్ మీద సీరియస్గా వాక్యం చెప్తున్నప్పుడు, అంటే సీరియస్గా, అంటే ఒక్కొక్కటి రెండవ రాకడ గురించి చెప్తున్నప్పుడు, ఇంగ్లాండ్ రాణి మారు వేషంలో వచ్చిందంట ఆ యొక్క వాక్యాలు వింటానికి. యేసుప్రభు రాకడ గురించి చెప్పాడు, ఆ యొక్క శ్రేష్టత, ఆయన ఎప్పుడైనా రావటం, ఆ గంభీర సత్యాలు విన్నప్పుడు ఆమె సంతోషంగా స్టేజ్ మీదకి వచ్చింది. ఆమె ముసుగు తీసేసిందంట. తీసేసి, అయ్యగారు, పాస్టర్ గారు, యేసుప్రభు ఇప్పుడే రావాలని కోరుకుంటున్నాను అందంట. ఎందుకమ్మా ఇప్పుడెందుకు కోరుకుంటున్నావు అంటే, ఇప్పుడు నా తల మీద ఏముంది? కిరీటం ఉంది, రాణిని కదా, ఈ కిరీటాన్ని ఆయన పాదాల మీద పడేస్తాను. ఎప్పుడు వస్తే అలాంటి హోప్ కలిగి ఉండాలి. సంఘం ఎత్తబడటం మనకి 7 years మన జీవితానికి సంబంధించిన రివ్యూ పరలోకంలో జరిగిద్ది. కొంతమంది మధ్యాకాశం అంటారు, కొంతమంది తండ్రిల్లు అంటారు, ఎక్కడైనా సరే మనకు దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ యొక్క సెకండ్ కమింగ్ అంశాల గురించి నేను ఒకటే ఎంచుకున్నాను. కొన్ని కన్ఫ్యూజ్ చేసే ఉంటాయి. మధ్యాకాశం మాట బైబిల్లో లేదు కదా, ఇవన్నీ మనకు అనవసరం. ఒకటి మాత్రం వాస్తవం, 7 years మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ప్రభుతో ఉంటాము. ఆ 7 years మనకేం జరిగిద్ది? దీనికి 2 ముఖ్యమైన అధ్యాయాలు, రోమపత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, క్రీస్తు న్యాయపీఠము అనేది ఉంది. ఆ వచనాలు మీరు చూడొచ్చు. బైబిల్లో 4 అధ్యాయాలు ఉన్నాయి స్నేహితులారా. 4 అధ్యాయాల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేశారో ఒక రికార్డు చేయబడింది. అవి ఒక ఉద్దేశంతో రాయబడ్డాయి. మొట్టమొదటిగా ఆదికాండ 49వ అధ్యాయం, ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఉందా లేదా? ఎవరి లిస్ట్ అది? యాకోబు కుమారుల లిస్ట్. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం, అందులో ఏముంది? దావీదు దగ్గర ఉన్న సైనికుల లిస్ట్. 23-21 పరాక్రమశాల పట్టిక ఉందగా, ఒక లిస్ట్, రికార్డు మెయింటైన్ చేయబడింది. మూడవదిగా రోమపత్రిక 16వ అధ్యాయం, అక్కడ ఒక లిస్ట్ ఉంది. చదివారు ఎప్పుడన్నా అధ్యాయము? ఆ అధ్యాయం ఏమంటారు? వందనాల అధ్యాయం అంటారు కదా. అధ్యాయం అంతా రోమాలో ఉన్న సంఘ ప్రియులకు పౌలు గారు ఏం చెప్తున్నాడండి? అలానే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది. లోక నాతో ఉన్నాడు, దేమా వెళ్ళిపోయాడు, తిమోతి నువ్వురా, ఉంటుంది కదా లిస్ట్. ఎందుకు రాయబడ్డాయి? వాళ్ళ పేర్లు, వాళ్ళ యాక్టివిటీస్, మన యొక్క కార్యాలు కూడా ఏమవుతాయండి? రికార్డ్ చేయబడతాయి. 4 రకాలుగా రేపు ప్రభు ఎదుట మనం లేపబడినప్పుడు, ఆ యొక్క 7 year పీరియడ్లో, మరి ఎందుకు అంతకాలం 7 year అంటే, బహుశా ఒక్కొక్కళ్ళకి రివ్యూ చేయడానికి ఎంత టైం పట్టిద్దో, అందరిది లైఫ్ చూపిస్తాడు అక్కడ. ఆ మాటలు ఉన్నాయి, ప్రత్యక్షపరచబడతాయి, మన క్రియలు ప్రత్యక్షపరచబడతాయి. మొట్టమొదటిగా దేవుని కుటుంబములో కుమారులుగా మన యొక్క పాత్ర ఎలా ఉంటుంది, ఎలా ఉంది, అది ఆదికాండ 49వ అధ్యాయం. యాకోబు గారు రివ్యూ చేస్తాడు పెద్ద కొడుకు గురించి, 2వ కొడుకు, 3వ కొడుకు కదా, 4వ కొడుకు, ఉంది కదా లిస్టు. దేవుని కుటుంబంలో మనం సన్స్ అండ్ డాటర్స్, ఆయన కుటుంబంలో కుమారులు కుమార్తెగా మన యొక్క లైఫ్ ఎలా ఉందో రివ్యూ చేయబడుతుంది. రూబేన్ ఏం చేశాడు మనకు తెలిసిందే కదా.
షిమ్యోన్ ఏం చేశాడు? లేవి ఏం చేశాడు? మనం కూడా దేవుని కుటుంబంలో ఎవరిని చెప్పండి? కుమారులము, తన్ను ఎందరు అంగీకరించే వారందరికీ కుమారులయ్యే అవకాశం కలిగింది. ఫ్యామిలీలో, దేవుని కుటుంబంలో కుమారులు కుమార్తెలుగా మన యొక్క కాండక్ట్, మన ప్రవర్తన ఎలాగుంది? యోసేపు అన్నలు ఎలాంటి వారో తెలిసి చేయబడింది. యోసేపు ఎలాంటి వాడో చెప్పబడింది. యోసేపు ఫలించడి రివ్యూ చేయబడింది. రెండవదిగా సోల్జర్స్, సైనికులుగా దేవుని కొరకు ఎలాంటి పరాక్రమ కార్యాలు చేశారు. దావీదు దగ్గర ఉన్న ఆ లిస్ట్ ఉంది కదండి, ఆ లిస్టులో ఒక్కొక్కరు పేరు ఇచ్చి ఒక్కొక్కడు ఏం చేశాడో చెప్పండి. అందులో 3 కీలక వ్యక్తులు ఉన్నారు కదా, టాప్ 3. ఇప్పుడు ఫ్యామిలీ కాదు కానీ ఫైట్, పోరాటంలో సైనికులుగా ప్రభు కొరకు మనం ఎలాంటి విజయాలు తెచ్చాం. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో మాట 2వ అధ్యాయంలో సైనికుని వలె ఏం చేయము? బలవంతుడము, పోరాటం చేయాలి సైనికులుగా. ఇక రోమా పత్రికలో ఏమై ఉంటుంది? ఆదికాండ 49వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం? కుమారులు, అవునా కదా? సమూయేలు 2వ గ్రంథంలో సైనికులు. మరి రోమా పత్రికలో అవునా? సంఘములో, చర్చ్ లైఫ్. ఫలానా పెర్సిస్కు వందనాలు, బహుగా ప్రయాసపడింది. అసలు ఆశ్చర్యం ఏంటంటే బ్రదర్స్ గురించి రాసినప్పుడు ప్రయాసపడ్డారన్న కానీ సిస్టర్ గురించి రాసినప్పుడు బహుగా ప్రయాసపడింది అన్నాడు. ఎందుకన్నాడు? మనమేం వచ్చి చక్కగా తిని వెళ్తాం, భోజనాలు చేయాలి, కానీ వండేది ఎవరు చెప్పండి? వాళ్ళు వంట చేయాలి, వచ్చి మళ్ళీ ఏం చేయాలి? వాక్యం వినాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? బహుగా ప్రయాసపడిన పెర్సిస్కు, యోగ్యులైన పిల్లలకు. సెయింట్స్, సంఘంలో పరిశుద్ధులుగా మనం ఎలా జీవించాం, దానికి రివార్డ్ ఉంటుంది. ఇక 4వది ఎక్కడ బ్రదర్? 4వ లిస్ట్. నువ్వు వచ్చినా మంద తెలుసు కాబట్టి నేను వచ్చినా చెప్పట్లేదు. సేవకులు ఉపదేశక సదస్సు కాబట్టి జస్ట్ ఊరికి నోట్ చేసుకోండి. 4వ పాయింట్ ఏం చెప్పాను? 4వది తిమోతికి రాసిన 2వ పత్రిక ఎన్నో అధ్యాయం? 4. ఒక లిస్ట్ ఉంది. మరి దీని గురించి ఏం చెప్పాలి? సేవలో సర్వెంట్స్, జత పని వారంగా మనం ఎలా ఉన్నాం? సన్స్గా, కుమారులుగా, సోల్జర్స్, సైనికులుగా, సెయింట్స్, పరిశుద్ధులుగా, సర్వెంట్స్ ఇన్ ఏ ఫీల్డ్, ఒకే పొలములు జత పని వారము. అందుకే పౌలు అన్నాడు, ఏమో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, లోక ఒక్క నా దగ్గర ఉన్నాడు, తిమోతి నా దగ్గరికి రా. ఈ 4 అక్కడ రివ్యూ చేయబడుతుంది. ఈ దేహమందు జరిగినవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ఏం చేయబడుతుందండి? ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు, ఆయన ప్రతిఫలాలు ఇస్తాడు, ఆయన మన కిరీటాలు ధరింపజేస్తాడు. ప్రకటన 20వ అధ్యాయంలో ఉంది ఒక మాట, బాష్ప బిందువులు తుడుస్తాడని ఉంది కదా. యాక్చువల్గా పరలోకంలో కన్నీళ్ళు ఉంటాయా? ఉంటాయని ఉండవు. కానీ కొంతమంది ఏడుస్తారంట, నాకేం రాలేదని. వాళ్ళని తుడుస్తాడంట. ఓకే, ఏం చేస్తాడు? టైం అయిపోయింది. వాళ్ళని ఓదారుస్తాడంట. కిరీటాలు తీసుకున్నవాడు ఏం చేస్తాడండి? చెప్పండి బ్రదర్స్. సంతోషిస్తాడు. ఇదే అంశము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఇంకా విస్తృతంగా చెప్పబడింది. 7 రకాల పనులు అక్కడ చెప్పబడ్డాయి. ఒకడేమో బంగారం లాగా కట్టుకుంటున్నాడంట, ఇంకొకడు వెండిలా కట్టుకుంటున్నాడు, ఇంకొకడు వెలగల రాళ్ళు. ఈ 3 కేటగిరీ ఫైర్కి నిలబడతాయి, అగ్నికి నిలబడతాయి. ఇంకా నెక్స్ట్ 3 ఉన్నాయి, కర్ర, ఎడ్డి, కొయ్యకాలు. అవి ఏమవుతాయి?
కాలిపోతుంది. ఇంకా మూడోడు ఉన్నాడు, మూడో గ్రూప్ కేటగిరీ. అసలు వాడి పని సంఘమును పాడు చేయడం. ఎవడైనా దేవుని సంఘమును పాడు చేసిన ఎలా దేవుడు వాడిని పాడు వాడు అసలు నమ్మనోడు దేవుడిని. నమ్మిన వాళ్ళు 2 గ్రూపులు ఉంటారు. ఒకళ్ళేమో మంచిగా కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎవరండి వాళ్ళు? బంగారం, వెండి, వెలగలరాళ్ళు. ఇంకో గ్రూప్ ఏంటి? ప్రయాస పడతారు కానీ చివరికి ఏమీ మిగలలేదు. లోతు ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. లోతుకి ఏమి మిగల, ఇల్లు కాలిపోయింది, సంపద అంతా పోయింది, మనిషి బయటపడ్డాడు. దేని నుంచి బయటపడ్డాడు అయ్యా? అగ్నిలోంచి బయటపడ్డాడు, అంతే. రక్షించబడ్డాడు, మార్కులు పడ్డాయి. పేతురు పత్రికలో ఉంటుంది, నీతిమంతుడైన లోతు. ఆ మాట లేకపోతే అసలు కష్టమే. సమస్తం కోల్పోయాడు, అతని ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయినాయి, అన్నీ పోయినాయి, జస్ట్ సేవ్డ్. కానీ మరో గ్రూప్ ఉన్నారు, వారి జీవితాల్లో కష్టపడ్డారు. బంగారం కావాలంటే ఏం చేయాలి? తవ్వాలి. గడ్డి కావాలంటే ఈజీయా కష్టమా? గడ్డి తెమ్మంటే ఈజీగా తీసుకొస్తారు, బంగారం తెమ్మంటే తెస్తారు ఎవరైనా? అందుకే పరిచర్య గురించి కూడా మనం ఎందుకు అలా చెప్తామంటే, అన్ని పరిచర్యలు మనం వారి గురించి ప్రార్థన చేస్తాం, కానీ నిలబడే పరిచర్య అంటే నిలబడిన పరిచర్య. ఆ దినమందు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఆ దినం అంటే ఏది? ఇక్కడ దినం అంటే వన్ డే కాదు, ఆ టోటల్ పీరియడ్. నన్ను ప్రభువు లెక్కలో పిలిచే దినం అది నాకు, నిన్ను ప్రభువు పిలిచే దినం అది నీకు స్నేహితులాగా. సో 7 year పీరియడ్ అక్కడ మనకి మన యొక్క జీవితం సరిచేయబడుతుంది, ఆ యొక్క వాష్ చేయబడుతుంది, మనలో ఉన్న సంఘం యొక్క ముడతలు కలంకములు తీసివేయబడతాయి, శుద్ధి చేయబడతాయి. భూమి మీద 7 years పీరియడ్ జరుగుతుంది. ప్రకటన గ్రంథము 6 నుంచి 19 వరకు ఆ 7 సంవత్సరాలు జరిగే సంభవాలు. అర్థం కాకపోయినా బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఉంటాం అక్కడ. చెప్పండి, మనం ఉండం. ఆ 6 నుంచి 19 అధ్యాయాల గురించి బాగా కొట్టుకుంటున్నారండి ప్రజలు, క్రైస్తవులు. గుర్రం అంటే ఒకడు అంటాడు, ఇంకోటి అంటాడు, ఎన్నన్నా కానీ ఆ 7 year పీరియడ్ ఏం జరుగుతుందో ఒక క్లుప్తంగా చెప్పబడింది. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి మనం చూసాం. 7 సంఘ కాలాలు. ఆఖరి సంఘం ఏంటి? లౌదిక సంఘంతో క్లోజ్. 4 అధ్యాయంలో రమ్ము అనే మాట చాలా కీలకమైనది. పాత నిబంధనలు మీరు గమనించండి, ఒక గోత్రం కొరకు ఒక వ్యక్తి నియమించబడ్డాడు, ఒక జాతి కొరకు ఒక వ్యక్తి నియమించబడ్డాడు, రిప్రజెంటేటివ్. ఉదాహరణకి ఏస్కేల్ గారు ఉన్నాడు, ఒక పక్క పోయి ఒక పక్క పండుకోమన్నాడు, ఇంకో పక్క పండుకోమన్నాడు కదా. ఆ వ్యక్తి ఎవరిని చూపిస్తున్నాడండి? ఇదిగో ఇశ్రాయేలు జాతి ఇలా ఉంది. అదేవిధంగా యోహాను భక్తుడు టోటల్ సార్వత్రిక సంఘాన్ని చూపిస్తున్నాడు. అతనికి ఇవ్వబడిన పిలుపు సంఘం ఎత్తబడేదానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పబడింది. సో ఇక 4 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు సంఘం అనే మాట దాదాపుగా 18 సార్లు 2 సార్లు వచ్చింది, అక్కడ కనపడ్డది మనకి. కాబట్టి పాత నిబంధనలో 2 గ్రూపులు ఉన్నాయి కదా. ఏంటంటే ఆ గ్రూపులు, పాత నిబంధనలో గ్రూపులు ఏంటంటండి? అన్ని జనులు, ఇశ్రాయేలు. ఇప్పుడు ఇంకో గ్రూప్ వచ్చింది కదా, ఏంటది? సంఘం ఎత్తబడే పని. ఎన్ని గ్రూపులు ఉంటాయి? సో మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం జరిగింది? 6వ అధ్యాయంలో పరిశుద్ధులు వెళ్ళి మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు చెప్పండి? నాదా సత్యస్వరూపి, ఇందాక తీర్పు తెచ్చుకున్న వాళ్ళని శిక్షించు. మనం అట్లా ప్రార్థన చేస్తామా బ్రదర్? ఇదే కాలం, ఇది కృపాకాలం. మనం చెంప మీద కొట్టినా ఏం చేస్తామండి? మోడీ గారు మనం హింసించినా మోడీ గారి కొరకు ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్కి వెళ్ళిపోతుంది. 2 గ్రూపులు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలు ఎలా ఉన్నాడో అలాంటి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రస్తుతానికి మీలోనూ మీతో ఉన్నాడు, కానీ మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ అండ్ జెంటైల్స్. అందుకే మనకి 6 నుంచి 19 అధ్యాయాల్లో మళ్ళీ ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలు, దేవాలయము, యెరూషలేము, ఈ మాటలు మనకు కనపడతాయి. రోమ్ అనే మాటలు కనపడతాయి. కాబట్టి 2 గ్రూపులే ఉంటాయి. ఆ 2 గ్రూపుల యొక్క
7 సంవత్సరాల శ్రమల కాలం. యేసుప్రభువారు 2 గ్రంథాలు పట్టుకున్నాడండి. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ఆశ్చర్యపరిచింది. దయచేసి చూడండి. లూకా సువార్త 4వ చాలా ఇంపార్టెంట్, అది చూడండి, చాలా ఆశ్చర్యపడతారు. అది 4వ అధ్యాయం 17 వచ్చిన చదవండి అన్న. హితవత్సరము. ఓకే, నెక్స్ట్ హితవత్సరం. ఇదే మాట యెషయా గ్రంథం. అలానే పట్టుకోండి, చూద్దాం. అక్కడ 61వ అధ్యాయం 2వ వచనం. హితవత్సరమును మన ప్రతిదండన దినమును ప్రకటించుటకు ఉందండి. ఏముంది? హితవత్సరము, ప్రతిదండన. యేసుప్రభువు వారు ఏం చదివి కూర్చున్నాడు? హితవత్సరం చదివాడు. ఏం చదవలేదండి? చదవలేదు. ఎందుకని? ఆయన మొదట రాకడ ఎందుకొరకు వచ్చాడు? విడిపించడానికి, గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాడు. రెండోసారి రావటం దానికోసం కాదు. దేని కొరకు? ఆ సెకండ్ పార్ట్ ఉంది కదా. ఏంటి ఆ సెకండ్ పార్ట్? అందుకని ప్రకటన 6వ అధ్యాయంలో ఆయన మరో గ్రంథాన్ని పట్టుకుంటాడు. అది ప్రతిదండన చేసే సిరీస్ ఆఫ్ ట్రయల్స్. ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు ఒక సిరీస్ జరిగింది. ఏదన్నా సరే, ముద్రలు కానీ, బోరలు కానీ వరుసనే ఉండే కదా, పాత్రలు కానీ, ఏది చేసినా 4 ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి హెవెన్, ఆకాశ మండలం కదిలించబడుతుంది. ఎర్త్, భూమి మీద భూకంపాలు. వాటర్, జలాలు చేదైపోతున్నాయి. మనుషులకి రోగాలు వస్తున్నాయి. అవే మారుతున్నాయి. కాకపోతే తీవ్రత పెరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతుంది చెప్పండి? దినాలు గడిచే కొద్దీ ఏమవుతుంది బ్రదర్? తీవ్రత పెరుగుతుంది. వాటి గురించి కంగారు పడాల్సిన పని లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ఏమైతే సిరీస్ చెప్పాడో, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, తెగుళ్ళు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి అని చెప్పాడు కదా. అదే సిరీస్ ప్రకారం రాయబడింది. కానీ అప్పుడు 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. అదే ఆయన చిత్తం. వారు సువార్త ప్రకటిస్తారు. ఆ సువార్త పేరు రాజ్య సువార్త. ఏ సువార్త అండి? రాజ్య సువార్త. ఇప్పుడు మనం ప్రకటించే సువార్త ఏంటి? కృపా సువార్త. అపోస్తుల కార్య గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 28వ వచనం, కృపా సువార్తకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మహిమగల సువార్త అనే మాట ఉంది తిమోతి పత్రికలో. సమాధాన సువార్త అనే మాట ఉంది. చాలా మాటలు ఉన్నాయి దీనికి. కృపా సువార్త. యేసుప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. అప్పుడు చెప్పే సువార్త అది కాదు. రాజ్యం రాబోతుంది, రాజ్యం స్థాపించబడబోతుంది, నిత్య రాజ్యం రాబోతుంది. యేసు ప్రభుని అంగీకరించని చెప్తుంది. అందుకే ఆ సువార్త పేరేంటి? రాజ్య సువార్త. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, ఈ నా రాజ్య సువార్త. దయచేసి చూడండి. ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు, ప్రజలు తిరస్కరించారు. ప్రస్తుతానికి రాజ్యం అనేది ప్రక్కన పెట్టబడింది. కానీ మరలా శ్రమల కాలంలో అది మరలా ఏమవుతుంది? అది మళ్ళీ రిట్రీవ్ చేయబడింది. దయచేసి చూడండి 24:14. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై. ఇప్పుడు మనం ప్రకటించే సువార్త అందరికీ ప్రకటించబడడం రూల్ లేదండి. రూల్ లేదు. మనకు అవకాశం ఉన్న వాళ్ళకి చెప్తాం. కానీ ఇది మాత్రం ఆ 7 year పీరియడ్లో తప్పనిసరిగా ఏమవుతుందండి? ఎందుకు? ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేల్. ఈజీ. మొబైల్స్ ఉన్నాయి, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి.
వారు ప్రభు వారిని దర్శిస్తాడు, వారికి నూతన హృదయం ఇస్తాడు, రాతి గుండెని తీసివేస్తాడు, వాగ్దానాలు వారికే, మాంసపు గుండెని ఇస్తాడు, ఆయన వైపు తిరుగుతారు, దేవుడు అభిషేకిస్తాడు, ముద్రిస్తాడు. ఆ లెక్క వాళ్ళదే. పెంతెకొస్తేలు అనుకున్నట్టుగా మేమే అనుకుని 1,45,000 ఆరు కాదు స్నేహితులారా. కంప్లీట్గా ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు సువార్తను ప్రకటిస్తారు. వారితో పాటు 2 సాక్షులు కూడా ప్రకటిస్తారు. అందుకే ఇప్పుడు మన ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్ళిపోతే ఏముంటుంది? ఓల్డ్ టెస్టిమెంట్లో మళ్ళీ దేవాలయం ఉందా లేదా? కాన్సెప్ట్, దేవాలయం కట్టబడాలి. సంఘం ఎత్తబడినా కట్టబడిద్దా, శ్రమల కాలంలో కట్టబడిద్దా అని ఎవరు చెప్పలేం. కానీ ఎక్కువ మంది ఏమంటున్నారంటే సంఘం ఎత్తబడిన తర్వాతే ప్రస్తుతానికి ప్రిపరేషన్ రెడీ అవుతుంది. ఆ దేవాలయం కట్టే ప్లేస్లో ఒకటి ఉంది కదా, ఏముంది? ఒక మసీద్ ఉంది, అలక్సా మసీద్. ఇప్పుడు కూడా ఈ రంజాన్ రోజుల్లో దానికి ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక చిన్న బాంబు పడిందంటే మళ్ళీ ప్రపంచం అంతా ఏమవుతుందండి? అల్లకల్లోలం అవుతుంది. అందుకని ఓల్డ్ టెస్టిమెంట్ దేవాలయము, బలులు ఇవన్నీ మళ్ళీ వస్తాయి. ఈ 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు వరుసగా మొదట ఏం జరిగింది, రెండోదిగా ఏం జరిగింది, మూడోదిగా ఏం జరిగింది, ఎన్నున్నా కూడా ఇద్దరే. ఎవరెవరు రెండు వాళ్ళిద్దరు? ఇశ్రాయేలీలు, చెప్పండి, అన్ని జనులు. 6వ అధ్యాయంలో ధనికులు, బలిష్ఠులు, దాసులు, స్వతంత్రులేమి మా మీద పడండి అని ఈ యొక్క ఉగ్రత తాళలేకపోతున్నాం. ఈ శ్రమల సీరియస్ ఎక్కువయ్యేసరికి అన్ని జనులు తట్టుకోలేక పారిపోతారు. ఆయన శ్రమలాగవు, కానీ రక్షించబడటం చాలా కష్టం. రక్షించబడటం అంటే ఒకటే, హతసాక్షులు అయిపోవటం. కరెక్ట్గా అదే టైంలో క్రీస్తు విరోధి ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి అని అంటారు. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచం అంత అల్లకల్లోలం అయిపోతుంది. మా పిల్లవాడు కనపట్లేదు, మా అమ్మాయి కనపట్లేదు, మా భర్త కనపట్లేదు. వాళ్ళకి తెలియదు కదా ఈ యొక్క థీరీ. ప్రపంచం అంతా కన్ఫ్యూజన్ స్టేజ్కి వెళ్తుంది. 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, గ్యాప్ ఎంత నాకు తెలియదు. కానీ ఇదంతా సమస్యకు కారణం ఒక ఇశ్రాయేలు జాతి. దాన్ని లేకుండా చేస్తే మంచిది అని అలిగేషన్స్ పడుతాయి. ఆ యొక్క యాంటీ క్రైస్ట్కి ఇజ్రాయెల్ జాతి మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఒక పీస్ ట్రీటీ అంటారు. ఇప్పుడు చాలా ఒప్పందాలు జరిగిన ఇజ్రాయెల్ దేశంతో. ఆ ఒప్పందాలను ఏమైపోతున్నాయి? ఈ మధ్య అబ్రహాం ఎకార్డ్ అని ఒకటి జరిగిందండి. అరబ్ దేశాలకి ఇజ్రాయెల్ మధ్య ఏముంది? ఒప్పందం. ఈ హమాస్ వచ్చినాక ఒక్కొక్కటి ఏమవుతున్నాయి? ఎన్నో ఒప్పందాలు పోతాయి, కానీ అది పోదు. అది 7 year పీరియడ్, అది అలానే ఉంటుంది. 3.5 years వాళ్ళకి ఫేవర్గా ఉంటాడు ఇశ్రాయేలు ప్రజలకు యాంటీ క్రైస్ట్. నేను నమ్మేది ఏంటంటే రోమన్ సిటిజన్ అయి ఉండాలి, రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఎందుకంటే యేసుప్రభు వారు ఈ లోకంలో ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడు అప్పుడు పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎవరండి? పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎవరు? రోమన్స్. యేసుప్రభు టైంలో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది కదా. ఏంటి ఆజ్ఞ? సర్వలోకమునకు ప్రజాసంఖ్య ఫస్ట్ ఆధార్ కార్డు ప్రవేశపెట్టబడింది. ఎవరు ప్రవేశపెట్టారు? అది రోమన్స్. అందుకని ప్రతి వాడు ఎక్కడికి వెళ్ళాడండి? నాకు గుర్తు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఫోన్ చేశాడు. ఎలక్షన్ కార్డు అంటమ్మా, ఫోటో తీస్తారంట, నువ్వు రావాలి అంటే నేను భద్రాచలం చదువుకున్నాను వచ్చాను. అప్పుడు ఏం చేశారంటే ఒక తెర పెట్టారు, వెనక ఒక పలక పెట్టారన్న. మీకు గుర్తుందా? పలక మీద ఏం పెట్టారు? నెంబర్. మీకు గుర్తు లేదండి? ఫోటో ఎలక్షన్ కార్డు తీశారు కదా, స్టార్టింగ్లో ఒక గ్రీన్ గుడ్డ కట్టేవాళ్ళు బ్రదర్, ప్లేట్ పలక పెట్టేవాళ్ళు. పలక మీద ఏం పెట్టేవాళ్ళండి? నెంబర్ వేసేవాళ్ళు. అప్పుడు టెక్నాలజీ అది. పలక పక్కనే ఉంది నెంబరు, తల ఉంది, తల పక్కనే ఉంది పలక ఉంది, పలక మీద ఏముంది? ఇప్పుడు ఆ పలక మీద నెంబర్ ఏడకొస్తుంది? చెప్పరేంటండి? రోమన్స్ ప్రవేశపెట్టారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. మీరు ఏ ఊరు అన్నపోండి,
రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది, ఒక ఫాదర్ ఉంటాడు కదా. వీళ్ళంతా ఎవరికి సంజాయిషి చెప్పాలి? వీళ్ళని మార్చడం కానీ, శాలరీస్ కానీ, సెయింట్ ఆన్ స్కూల్స్ ఉన్నాయి కదండి, అందులో ఎవరిని మార్చాలని ఎక్కడి నుంచి రావాలి? రోమ్ వాళ్ళ యొక్క తిష్ట వేశారు. ప్రపంచం మీద వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. యూరప్ నుంచి వస్తాడు యాంటీ క్రైస్ట్, రోమన్ సిటిజన్ అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అన్ని జనులకు ఇశ్రాయేలుకి మధ్య మధ్యవర్తిగా సంధి కుదిర్చాడు ఒకడు రావాలి. అతని పేరే అబద్ధ ప్రవక్త. అతడు మాత్రం యూదుడై ఉంటాడు. సో ఇద్దరు మెయిన్ పర్సన్స్ అండి. ఎవరెవరు? క్రీస్తు విరోధి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ విషయాలు మీరు చూడవచ్చు. 13 అంటే బైబిల్లో 13 అనేది ఏంటి? 13 దుర్మార్గత, దుష్టత్వం. 13 చాప్టర్ మీరు చదవండి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ 7-year పీరియడ్లో 3.5 years శ్రమలు, తర్వాత 3.5 మహాశ్రమలు. ఇద్దరు ప్రవక్తలు రావటం, వారిద్దరు ఎవరో కూడా మనం దాని గురించి కూడా పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. కొంతమంది ఏమంటారండి, మనం ఉంటే మనం ఆలోచన చేయాలి. మనం ఉన్నాం కదా, మనం ఉంటాం అనుకుంటే మనం రీసెర్చ్ చేస్తాం. మనం ఎక్కడుంటాం చెప్పండి? ప్రభుత్వం ఉంటాం. సాతాను ఏం చేస్తాడంటే అసలు విషయాన్ని పక్కన పెట్టి వీటిలో కన్ఫ్యూజన్ చేసేసి ఇక బండి ముందుకు సాగకుండా చేస్తాడు. ఒక థీమ్ తీసుకోవాలి. ఇద్దరు వస్తారు, వారు భూలోకమంతా. వాడిని చనిపోతే నేను అనుకునేవాడిని టీవీ అనుకునేవాడిని. వాళ్ళ శవాలు పడిపోయి ఉంటే అందరూ చూసేవాళ్ళంట. మేము చిన్నప్పుడు టీవీ ఊర్లో ఇద్దరికి ఉండేదండి. టీవీ చూడటానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే తలుపు ఒకటి తీసి ఉంచేవాళ్ళు, పిల్లంతా బయట కూర్చునేవాళ్ళు. టీవీ అనుకునేవాడిని, అందరూ అదే అనుకున్నారు కదా. అందరూ చూస్తారంటే దేని ద్వారా? టీవీ. ఇప్పుడు టీవీ కంటే ఇంకా సూపర్ అయ్యి వచ్చినాయి కదండి, చెప్పండి. ఇది అసలు వాస్తవం చెప్పాలంటే. టీవీ అంటే పర్టికులర్ ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడే చూడాలి. ఇది ప్రతివాడు చూడటానికి ఉంది కాబట్టి దాని డెవలప్మెంట్. అందుకే ప్రకటన గ్రంథములో మనం ఇది అని చెప్పడానికి లేదు. ఒక 10 years దాటింది అనుకోండి, అప్పుడు ఇంకేదో వస్తుంది. అందుకనే ఆ బ్రదర్ అండ్ మూమెంట్లో ఆ 666 గురించి డార్బే గారు ఏమన్నాడంటే, అదొక మర్మం, నాకు తెలీదు అన్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, 2 చాయిస్, గొర్రెపిల్ల, కొదమసింహం. గొర్రెపిల్లగా ఆయన హత్తుకుంటావా, లేకపోతే కొదమసింహం కింద బలైపోతావా? లైన్ ఆర్ ల్యామ్. ప్రకటన గ్రంథం సారాంశం అదే. గొర్రెపిల్ల వివాహోత్సవంలో ఉంటావా, కొదమసింహం యొక్క చేతి కింద గాయపడతావా? అరుణుడి యొక్క సారాంశం అదే. ఆ 7-year పీరియడ్ ఇశ్రాయేలు జనాంగం సువార్త ప్రకటించబడింది. అందుకని పెట్రా రాక్స్ అని ఉంటాయి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో. అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము పాంప్లెట్ రూపంలో పెట్టి ఆ గుహల్లో పెట్టారండి. పెడతా ఉంటారు. రేపు పారిపోయి ఏం చేస్తారు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలు ఏమవుతారు? చదువుతారు, మారు మనసు పొందుతారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అప్పుడు వారు పాడుకుంటారు, మన అతిక్రమ క్రియలను బట్టి అయినా గాయపరచబడ్డాడు. వారు ప్రభు కొరకు దుఃఖిస్తారు. ఇజ్రాయెల్ ఏకాక అయిపోతుంది, ప్రపంచం అంతా దానికి వ్యతిరేకం. ఇప్పుడు అమెరికా కూడా వ్యతిరేకం అయిపోయింది, అందరూ వ్యతిరేకం అవుతారు, వారు శక్తిహీనులు అయిపోతారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో వారు విలపిస్తారు, ఏకపుత్రుని విషయం విలపిస్తారు. ప్రభు వారి కొరకు దిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడు చెప్పండి? ఒలీవ కొండ మీద ఏం పెడతాడు? పాదములు పెడతాడు. ఇది ఎంత వాస్తవం అంటే, హాలిడే ఇన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. హాలిడే ఇన్ ఆయన పేరు. ఆయన ఒక నాస్తికుడు. నేను చాలా దేశాల్లో హోటల్ పెట్టాను, ఇజ్రాయెల్ దేశంలో హోటల్ పెట్టలేకపోయాను. బైబిల్లో అంటారు ఆ క్రైస్తవులంతా ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడని. నేను పాదాలు పెట్టకుండా చేస్తాను యేసు ప్రభుని, నేను హోటల్ కడతానని ఛాలెంజ్ చేశాడు. ఏం కడతానని? మొత్తానికి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇక హోటల్ కట్టే ముందు మట్టి పరీక్ష చేస్తారు కదా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు.
ఆ కొండలో పరీక్షలు చేసి ఏమన్నారంటే, అయ్యా హాలిడే ఇన్ గారు, మీరు ఎట్టి పరిస్థితులు ఇక్కడ హోటల్ పెట్టలేరండి. కారణం ఏంటంటే ఎప్పటికైనా ఈ కొండ బద్దలైపోయే ప్రమాదం ఉంది. ఒక సన్నని చీలిక ఉందండి, ఎప్పటికైనా ఏమవుతుంది, బద్దలైపోద్ది. మళ్ళీ ఇంకొక సర్వేయర్ను పంపించాడు, వాళ్ళు కూడా అదే చెప్పారు. థర్డ్ మళ్ళీ వాళ్ళు అదే చెప్పారు. చివరికి ఏమాడు చెప్పండి, ఆయన దాన్ని విరమించుకున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. యెషయా 9వ అధ్యాయం. ఆయన రాజుగా ఇశ్రాయేలు కొరకు రాబోతున్నాడు. మనకు ఎలా వస్తున్నాడు చెప్పండి, ప్రభువుగా వస్తున్నాడు. అందుకే మన గురించి ఏం రాయబడింది, ప్రభువు వచ్చు వరకు. వాళ్ళకి ఎలా వస్తున్నాడండి, రాజు. ఇదిగో రాజు దీనుడై వస్తున్నాడు. సో ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళటలేదు, కానీ ఒక రఫ్గా అవగాహన మనం కలిగి ఉండటానికి ఈ యొక్క చిన్న ధ్యానం ఉపయోగపడుద్ది. ఒకటి మాత్రం వాస్తవం, వేకు చుక్కలాగా వస్తున్నాడు. ఎవరి కొరకు, సంఘం కొరకు. నీతి సూర్యులాగా వస్తున్నాడు. ఎవరి కొరకు, రెండు మధ్య గ్యాప్ ఎంత ఉంది, 7 years. దాని గురించి ఎక్కడుంది బైబిల్లో, ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయం నుంచి, 6 నుంచి 19 వరకు, 4-5 అధ్యాయాలు పరలోకం సిద్ధపడుతుంది. దేని కొరకు, తీర్పులు కుమ్మరించడానికి. దేవుడి వాక్యాన్ని దీవించింది.